అపరిచితుడు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఎప్పుడు శంకర్ సినిమా అని చెప్పి ఎప్పుడు అనేటువంటి ప్రేక్షకులు ఈసారి విక్రమ్ సినిమా అన్నారు ఈ సినిమాని చూసి. అంటే భారతీయుడు సినిమా చేసినా కూడా కమల్ హాసను శంకర్ పోటీపడి, అర్జున్తో జెంటిల్మెన్ చేసినా కూడా అది శంకర్ సినిమా అనిపించుకున్న శంకరు ఈ సినిమా మాత్రం విక్రమ్ నటనని అంటే ప్రేక్షకుల మధ్యలోంచి లాగలేకపోయాడు. అది శంకర్ ముద్ర కాకుండా విక్రమ్ సినిమా అని పేరు తెచ్చుకోవడం ఈ సినిమా విశేషం. ఇక రివ్యూలోకి వద్దాం. అంటే నటన గురించి చెప్తున్నాను. మహానటుడు అన్నదగ్గ విక్రమ్ సినిమా ఇది. ఒక శంకర్ లాంటి పెద్ద దర్శకుడు చేసినా కూడా ప్రతిభావంతుడైన హీరో నటిస్తే అది హీరో సినిమా, అంటే ఇది విక్రమ్ సినిమా అని అనిపించుకున్నటువంటి ఘనత సాధించాడు. కాబట్టి అతనికి రావణ్ సినిమాలో అటు తెలుగు హిందీ వర్షన్లో హీరో విలన్ రెండు పాత్రలు దొరికినటువంటి ఒక అరుదైనటువంటి అనుభవం లభించింది. నాకు తెలిసి ఇటువంటిది ప్రపంచంలో ఏ నటుడికి దొరకలా. రావణ్ సినిమాలో ఒక లాంగ్వేజ్లో అంటే తెలుగులో తమిళ్లో ఇతను టైటిల్ పాత్రలో పోషించి వేరే హిందీ పాత్రలో హీరో పాత్రను పోషించాడు. అది ఎక్కడా జరగలేదు. అది ఫస్ట్ టైం చేశాడు. అటువంటి అవకాశం మణిరత్నం ఈయన కల్పించడానికి కారణం ఈ శివపుత్రుడు, సేతు మరియు ఈ అపరిచితుడు సినిమాలు. సో ఇంత చెప్పిన తర్వాత ఈ రివ్యూలోకి వెళ్తే బాగుంటుందని చెప్పి. నట్టికుమార్ నిర్మాతగా వచ్చినటువంటి 2 సినిమాల్లో నేను డైరెక్టర్గా ఉండడం జరిగింది. నేను దర్శకత్వం వహించినటువంటి ఆ సినిమాలో రెండో సినిమా, అంటే నట్టికుమార్ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలో నేను దీన్ని ప్యారడీ చేయడం జరిగింది. అపరిచితుడు సుపరిచితుడు అని, ఆ సుపరిచితుడు పాత్రని నేను చేయడం జరిగింది. సో ఆ తర్వాత అదే ప్యారడీని మన ఈ ప్రభాస్ సినిమాలో, రాజమౌళి సినిమాలో వాడుకోవడం జరిగింది. సో అది స్వర్గీయ జూనియర్ వేణుమాధవ్ ఆ పాత్రను పోషించడం జరిగింది. సో అది అంతకుముందు ఫస్ట్ నా సినిమా సెన్సార్ అయింది, రిలీజ్ కూడా నా సినిమానే అయింది. సో అది మధుర స్వప్నం సినిమాలో ఆ ప్యారడీ ఉంటుంది. అందులో సుపరిచితుడుగా నేను చేయడం జరిగింది. ఆ కళ్ళు ఇలా అనడం, ఆ జుట్టు అదంతా పెట్టడం, అదంతా కూడా హర్నాథ్ రెడ్డి కెమెరామెన్తో నేను చేయించాను. సో అది ఫిలిం రీల్ మీద చేసినటువంటి సినిమా. ఆ తర్వాత ఛత్రపతి సినిమాలో ఇది వాడుకోవడం జరిగింది. సో ఫస్ట్ చేసింది నేనే సుపరిచితుడు. ఆ ప్యారడీ చేయాలని ఆలోచన వచ్చింది నాకు. ఆ తర్వాత రామాచారి మీద, అతని క్యారెక్టర్ మీద, సుపరిచితుడు మీద, అంటే దాని మీద ఎన్నో వచ్చాయి. సో ఆ ప్యారడీ చేసినటువంటి రికార్డు కూడా నాకు దక్కించిన సినిమా అపరిచితుడు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ వచ్చి 17 జూన్ 2005. 19 సంవత్సరాల తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేశారు. యాక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ అయినటువంటి ఈ సినిమాకి క్లియర్ యూ సర్టిఫికేట్ వచ్చింది. 3 గంటల 1 నిమిషం నిడివితో వచ్చినటువంటి ఈ అపరిచితుడు సినిమాలో యూ సర్టిఫికేట్ వచ్చినా కూడా చాలా తెలివిగా ఒక సినిమా పాటలో నీకు నాకు నోకి అనే సాంగ్లో సదా అని ఆల్మోస్ట్ న్యూడ్గా, అంటే ఆ డ్రెస్ అతికినట్టుగా ఒంటిలు కనబడే సీత్రూ డ్రెస్లో వేశారు. అది మనకు నీకు నాకు నోకే పాటలో గమనిస్తే మొదటి చరణం బిట్లో కనబడుతుంది. ఆ డ్రెస్ గ్రీన్ డ్రెస్, అది పైనుంచి కిందాక డ్రెస్ ఉంటుంది, కానీ లోపల మొత్తం స్కిన్ తెలుస్తూ ఉంటుంది మనకి. లోపల ఎటువంటి అండర్ గార్మెంట్స్ కూడా ఉన్నట్టు అనిపించదు మనకి. అంటే మొత్తం అతికినట్టుగా శరీరం అంతా కనబడినట్టుగా ఉంటుంది. అయితే అది కనబడినట్టు వెళ్ళిపోతుంది. కాబట్టి రిపీట్ ఆడియన్స్ ఆ పాట కోసం చూడడానికి వచ్చారు. సరే, అది ఎవరిని ఫ్యామిలీ ఆడియన్స్ని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి, అది ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయలేదు కాబట్టి యూ సర్టిఫికేట్ వచ్చిందని అనుకోవాలి మనం, అంటే యూనివర్సల్. అండ్ ఐడియాటిక్ లాయర్ రామానుజం సఫర్స్ ఫ్రమ్ ఏ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అండ్ డెవలప్స్ 2 personalities, ఏ ఫ్యాషన్ మోడల్ రేమో అండ్ ఏ సీరియల్ కిల్లర్ అనియన్. ఇది ఇంగ్లీషు సినిమా టైప్లో ఉండేటువంటి సినిమా అయితే, దీన్ని యాక్చువల్లీ తమిళ్ వర్షన్లో ఏదైతే చేశారో దాన్ని రవిచంద్రన్ డబ్ చేసేయడం జరిగింది దీన్ని తెలుగులోకి.
అయితే తమాషా ఏంటంటే రీ రిలీజ్లో మెయిన్ బేస్ సినిమా ఏదైతే తమిళ్ ఉందో ఆ తమిళ్ నుంచి తీసుకొని ఆడియో సింక్ చేసేసారు. మనకి ఎందుకంటే తెలుగులో డబ్ చేసినప్పుడు మనకు అన్నీ కూడా ఇవి క్యాప్షన్స్ రాయడము కానీ అక్కడ లెటర్స్ కనబడేవి కానీ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని తెలుగులో చేయడం జరిగింది. ఇప్పటికీ మనం యూట్యూబ్లో చూస్తే మనకు తెలుగు కనబడుతుంది. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ సినిమాలో మనకు ఎటువంటి ఇవి కనబడలా, అన్నీ తమిళ్ బోర్డులే కనబడ్డాయి. సో 3 గంటల 1 నిమిషం నిడివి ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టని ఈ సినిమాలో చియాన్ విక్రమ్ అత్యద్భుతమైన నటనను, ఎందుకంటే శివపుత్రుడు ఆ తర్వాత సేతు లాంటి సినిమాలు ఇంకా అతను తప్ప ఇంకెవరు చేయలేరు అనే టైప్లో చేశాడు. సదాఫ్ మహమ్మద్ వచ్చేసి హీరోయిన్గా చేసినటువంటి సినిమాలో ఆమె పాత్ర మనకెప్పటికీ గుర్తుండిపోయే పాత్ర కుమారి. అట్లాగే ఇతను రాము పాత్రలో విక్రమ్ మళ్ళీ మల్టిపుల్ డిసార్డర్ వచ్చినప్పుడు రెమో పాత్రలో లవర్ బాయ్గా, తర్వాత అపరిచితుడు పాత్రలో సీరియస్ పర్సన్గా చేస్తాడు. వివేక్ అటు సిబిఐ అసిస్టెంట్ గాను ఇతని ఫ్రెండ్ గాను, అంటే ఒకే వ్యక్తి. ఇక్కడ యాక్చువల్లీ ఇతనికి ఫ్రెండు, మళ్ళీ అక్కడ ప్రభాకర్ దగ్గర చారి అనే పాత్రలో ఉంటాడు. ఇతను చారి, ఈయన పేరు వివేక్ పేరు, ప్రకాష్ రాజ్ పేరు ప్రభాకరు. ఆయన అన్నని కూడా ఇతను హీరో చంపేస్తాడు. కుంభి కమ్ అని చెప్పి దాంట్లో నాజర్ డాక్టర్గా చేసిన ఈ సినిమాలో నడిముడి వేణు ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించడం జరిగింది. అట్లాగే సౌరభ్ శుక్లా ఒక విలన్ పాత్రలో చేశాడు. అట్లాగే కొచ్చిన్ హనీఫా, తర్వాత కళాభవన్ మణి తదితరులు నటించారు. ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వచ్చేసి మనకు శంకర్. సో అట్లాగే ఆస్కర్ వి రవిచంద్ర నిర్మాత కాగా, సుజాత రంగరాజన్ డైలాగ్ రైటరు, ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ. మళ్ళీ సుజాత రంగరాజన్ డైలాగ్ రైటర్ దేనికి? తమిళ్ వర్షన్కి. తెలుగు వర్షన్లో పాటలు రాసింది చంద్రబోసు, ఇంకొక రచయిత కల్వి పాటలు రాయడం జరిగింది. అట్లాగే విటి విజయన్ ఎడిటర్గా చేసినటువంటి సినిమాలో ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా మనకు ఉపకరించే విధంగా ఉంది. కథ ఏంటంటే ఒక పద్ధతి సంప్రదాయం కలిగినటువంటి ఒక లాయర్గా ఉన్నటువంటి రాము అగ్రహారంలో ఇష్టపడతాడు ఎవరిని? ఈమె కుమారిని. ఆమె ప్రేమ కోసం పరితపిస్తాడు. వివేక్ అతనికి ఫ్రెండు. సో ఇతను మారువేషాల్లో ఈ డీసీపీ పాత్ర ఉన్నటువంటి ప్రకాష్ రాజును ఇతను తిరుగుతూ ఉంటారు. సో అతను కామెడీకి వివేక్ని చక్కగా వాడుకున్నారు. చారి అంటే ఇతను ప్రభాకర్ అని చెప్పి, నా కాలు తొక్కావు కాబట్టి మీ పేరు అన్నానని అంటాడు. సో ఇది జరుగుతున్నటువంటి విషయంలో రోడ్డు మీద జరుగుతున్నటువంటి ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక అతను ఉమ్మేస్తాడు. మీద ఉమ్మేస్తే సారీ అయినా చెప్పవా అంటే నేను చెప్పను అంటాడు. చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఎంత పెద్ద అవుతాయంటే గేర్ వైర్ తెగిపోతుంది. ఆ గేర్ వైర్ కంపెనీ మీద కేసు పెడతాడు ఇతను లాయర్ కాబట్టి. ఆ తర్వాత బస్సులో ప్రయాణం చేస్తుంటే ఈ కుమారితో పాటు బస్సులో ప్రయాణం చేస్తుంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక అతను ఆమె పిరుదుల మీద చేయబెట్టి ఆమెను టచ్ చేయడానికి ప్రయత్నం చేసి, ఆమె పక్కన ఉన్నప్పుడు భుజాలు తడుముకోవడం, మొత్తానికి టీజ్ చేసే ప్రయత్నం చేసి ఆమెను ముందు కూర్చోబెట్టుకుంటుంది. తర్వాత నెక్స్ట్ అట్లా చూసి అతను నువ్వు అసభ్యంగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి నిలదీసిన తర్వాత పోలీస్ స్టేషన్ పట్టించిన తర్వాత పోలీసులు కొడుతుంటే కొట్టొద్దు రూల్ ప్రకారం అంటాడు. అంతా రూల్స్ ప్రకారం వెళ్తుంటే ఆయన రూల్స్ రామానుజం అని చెప్పి పిలుస్తుంటారు. సో ఈ రకంగా రామానుజం క్యారెక్టర్ డెవలప్ అయిన తర్వాత అతని చర్యలన్నీ చూసిన తర్వాత న్యాచురల్గానే ఈమెకి చికాకు కడుతుంది కుమారికి. ఆమెకి అతని ప్రేమని ఇష్టపడదు ఆమె. సో ఇటువంటి నేపథ్యంలో మరి ఆమె ఇష్టపడినప్పుడు రెమో పాత్రలో ఇతను వచ్చి మల్టిపుల్ డిజార్డర్లో రెమో లాగొచ్చి పూల మొక్కలు పక్షుల్ని అన్నీ చేసి అందమైన మాటలు మాట్లాడి రొమాంటిక్గా కనబడి నీకు నాకు నోకి ఇలాంటి సాంగ్తో మంచి అందమైన డ్యాన్సర్తో డ్యాన్స్ చేసి అక్కడ ఈమెని ఇష్టపడేలాగా చేసుకుంటాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ దగ్గర లో రిజిస్ట్రేషన్ మనకి జనరల్లీ జరిగేటువంటి ఏంటంటే మార్కెట్ రేట్ కాకుండా తక్కువ చేస్తారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాం అని చెప్పి ఆమెను కూడా చంపడానికి పోతే కరాటే ఫైటర్లు తర్వాత వీళ్ళందరూ చైనీస్ ఫైట్ తోటి అద్భుతమైన ఎపిసోడ్ అది. అక్కడ మన హోటల్ కృష్ణాబరాయ్ పైనుంచి దూకుతూ కిందికి రావడం, బస్సు మీద దుంకడము, అవన్నీ కూడా యాక్షన్ సన్నివేశాలు. మరి డూబుని పెట్టారేమో అనిపిస్తుంది మనకి. అయినా సరే విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఇంకొక దగ్గర విక్రమ్ మార్చి మల్టిపుల్ డిజార్డర్లోని మూడు క్యారెక్టర్లను ఒక్కటేసారి బయటకు తీస్తుంటే అది చూసి ప్రకాష్ రాజ్ అంటాడు, నేను ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ బచ్చన్ చూశాను, కమల్ హాసన్ చూశాను, కానీ నువ్వేంట్రా మహానటుడివి అని చెప్పేసి అనడం బాగుంది. అట్లాగే ప్రకాష్ రాజ్ చెప్పుకోగా తనిఖీల బర్ని వచ్చేసి తండ్రి పాత్రకి డబ్ చేయడము మనకి కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే
ఆ పాత్రకు బాగా సింక్ అయింది అది. ఆ తండ్రి పాత్ర చెప్పడం వల్ల మనకి సింక్ బాగా అనిపించింది. సో నడిముడి వేణు ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. తనికెళ్ళ బర్నికి రాళ్ళపల్లి ఇంకొక క్యారెక్టర్ని చెప్పడం జరిగింది. సో సౌరభ్ శుక్లా కూడా ఒక కంపెనీ యజమాని అయితే, నా కంపెనీ ఎవడో బ్రేక్ వైర్ కోసం పెట్టిన లాయర్ కోసం ఇది చేయాలా, వాడిని చంపేసేయండి అంటే 2 ఆటోల మధ్యన అతన్ని బండి మీద ఎత్తుకువేసీను మధ్యలో ఇనుప స్తంభం వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఒక దగ్గర కొడితే, ఆ తర్వాత పడిపోయిన తర్వాత మల్టిపుల్ డిజార్డర్లో అపరిచితుడు బయటకు వచ్చి కొట్టేయడం. onion.com అని చెప్పేసి తమిళ్లో పెడితే అది అపరిచితుడు.com అని తెలుగులో పెడితే, తెలుగు ఇప్పుడు డబ్ చేసి రీరిలీజ్ ఏదైతే చేశారో, రీరిలీజ్ ఏ రోజు చేశారంటే ఇవాళ చేశారు, అంటే శుక్రవారం రోజు చేశారు. శుక్రవారం అంటే ఎంత, 17 మే 2024 చేశారు. చేస్తే దీంట్లో యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ ఏం పెట్టారు, తమిళ్ ప్రింట్ పెట్టారు. సో దాంట్లో అన్ని తమిళ్ లెక్కలు రాశారు. ఇంగ్లీష్ ఇంటర్వెల్లో వచ్చేసి ఇంటర్వెల్లో ఒక మంచి పదం వాడాడు, కన్ఫ్యూజన్ స్టార్ట్స్ అన్న టైప్లో ఏదో వాడాను, కన్ఫ్యూజన్ విజన్ అని. ఏదైతే ఆ ఇంటర్వెల్ పదం వాడారు అది ఇంగ్లీష్ కాబట్టి అదొక్కటి బాగుంది, మిగతా అంతా తమిళ్లో కనబడుతుంది ఈ సినిమా, ఏది రిలీజ్ సినిమా. సో ఓవరాల్గా మల్టీప్లెక్స్లోనూ మంచి థియేటర్స్లోనూ చాలా సినిమాలనే పడ్డది ఈ సినిమా. అందుకో మొన్న శంకర్ది ప్రేమికుడు వస్తానని చెప్పి రిలీజ్ కాలేదు, కానీ అపరిచితుడు వస్తానని వచ్చేసింది. సో సదా గ్లామర్ ఇందాకే చెప్పినట్టుగా ఆల్మోస్ట్ న్యూడ్గా కనబడేటువంటి పరిస్థితిలో ఒక డ్రెస్లో గ్రీన్ డ్రెస్లో కనబడే సీను తప్ప సినిమాలో ఎక్కడ కూడా మనకి ఇంత అసభ్యత కూడా కనిపించదు, నీట్గా ఉంటుంది సినిమా అంతా కూడా. సో ఈ సినిమాలో ఇంకా రైల్వేలో ప్రయాణం చేస్తున్నప్పుడు తన ప్రేమని చెప్పమని చెప్పి వివేక్ చెప్పినప్పుడు ఇతను ప్రయత్నం చేస్తూ అక్కడ బాత్రూంలో కక్కు ఉందని చెప్పేసి, అంటే లెట్రిన్ ఉందని చెప్పేసి చిన్నపిల్లడు ఎవరో ఫ్రాడ్ చేసుకున్నాడు అని టీటీని మాటికి పిలవడము. ఆ తర్వాత ఫ్యాన్ సరిగా తిరుగుతాడంటే చేయితో తిరుపుకోవాలని అన్నప్పుడు, ఆ తర్వాత కాంప్రమైజ్ కాకుండా ఇతను అక్కడ అన్ని వివాదాలు అవుతున్నప్పుడు 25 రూపాయలు కట్టాం భోజనం ఇట్లా ఉంటుందా అని చెప్పేసి ఆ భోజనం అమ్మిన వాడిని చంపేస్తాడు. అట్లాగే ఒక అతనికి యాక్సిడెంట్ జరిగితే లిఫ్ట్ ఇవ్వని ఒక నాయకుడు ఆపకుండా వెళ్ళిపోతే అతన్ని దున్నపోతులతో చంపే సీను గుహల దాకా తీసుకెళ్ళడం చాలా క్రూరంగా ఉంటుంది సీను. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత అవన్నీ కూడా నరకంలో ఉన్నటువంటివి అని వాళ్ళ నానమ్మ చెప్పినట్టుగా ఉంటుంది. ఆమె ఏమంటుందంటే, తనువుతో చేసే తప్పు తనువుతో, మనసుతో చేసే తప్పు మనసుతో, మాటలతో చేసే తప్పు మాటలతో శిక్షలు మనకి చిత్రగుప్తుడు విధిస్తాడు అని చెప్పేసి మనకు గరుడ పురాణంలో ఉంది అని చెప్పేసి, ఆ యొక్క శిక్షలు ఏవైతున్నాయో ఆ యొక్క వర్డ్స్ రాస్తూ ఉంటే వాటిని బట్టి క్లూ తీసుకొని ఇతను ప్రకాష్ రాజుకు అంతకుముందు వివేక్ అందులో చూసి చెప్తే, అంటే వివేక్ పాత్ర పేరు చారి ప్రభాకర్ అంటే ప్రకాష్ రాజు చెప్తే అది చూసి రామును క్యాచ్ చేస్తాడు. అంతకుముందు ఈమె హీరోయిన్ కుమారి ఏం చేస్తుందంటే, అట్లా కాదు ఈమె నన్ను ఏదో తీసుకెళ్ళి మంచి చేద్దామని చెప్పి నాజర్ దగ్గర కూర్చోబెడితే ఆయన అక్కడ నిజంగా పర్సనాలిటీ డిజార్డర్లు ఎవరెవరు ఉన్నారో అది కూడా శంకర్ మనకు చూపించే ప్రయత్నం చేశాడు. అంటే ఒక ఆమె 20 పర్సనాలిటీస్ తోటి ఉందని చెప్పి 3 పర్సనాలిటీస్తో ఉన్నటువంటి విదేశాల్లో 2 క్లిప్పింగ్స్ మనకి చూపించి, ఇట్లాంటిది నిజంగానే ఉంది జనాల్లో, అంటే పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఉంటుంది అనేది చూపించాడు. సో ఇందులో నటన ప్రకారంగా విక్రము మహాజీవనం అనమాట, మామూలు జీవనం కాదు అది, నట జీవనం అంతే. అద్భుతమైనటువంటి పాత్ర పోషణం, అంతకు మించినటువంటి ఇంకా నభూతో నభవిష్యత్ అన్న టైప్లో యాక్ట్ చేశాడు. సో ఆయనకు ధీటుగా వివేక్ కొన్ని పంచులు ఇవ్వగా సదా కూడా ఉన్నంత మెరిపించింది. ఇంకా నడుముడి వేణు తనదైన క్యారెక్టర్లో నటించడం జరిగింది. కళాభవన్ మణి చిన్న పాత్ర అయినా రాణించాడు. ఇక ఇంటి యజమాని రెంట్ కోసం వచ్చినటువంటి ఎక్కువ రెంట్ తీసుకున్న దగ్గర ఆ సన్నివేశాలు, ఇతను కోర్టులో ఓడిపోతాడు. సో కళాభవన్ మణి ఆ తర్వాత ఏం చేశాడు, తర్వాత నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి మొదలు ఉమ్మినటువంటి వ్యక్తిని ఏం చేశాడు, అవన్నీ కూడా పాములను సర్పాలు పంపిస్తాడు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గరుడ పురాణంలో చెప్పినటువంటి శిక్షలు విధిస్తూ ఏ రకంగా చేశాడు అన్నది మిగతా కథ. సో చివరాఖరిని మారాడు అంటే లాస్ట్కు నాలాంటి వ్యక్తి ఉండకూడదని చెప్పి తనే కోర్టులో చెప్పుకున్నా కూడా అతను ఉన్నటువంటి పర్సనాలిటీ డిజార్డర్ ప్రాబ్లం వల్ల అతను చేశాడు కాబట్టి, అతను కావాలని చేయలేదు కాబట్టి, ప్రకాష్ రాజు ఇంట్రాగేషన్ చేసే టైంలో ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్ వివేక్ కోర్టుకు సమర్పించిన తర్వాత చూసిన తర్వాత జడ్జి ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటకు పోవాలని 2 years ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హనీమూన్కి హీరోయిన్తో వెళ్తున్నప్పుడు అన్నీ నేను కాంప్రమైజ్ అవుతాను అని చెప్పి కూడా తన ఒరిజినల్ లోపల అలాగే ఉంటే అక్కడ కూడా మద్యం తాగుతూ ఉంటే వాడిని ఏం చేశాడు రైల్లో తాగుతుంటే అనేది చూపించి వాళ్ళు ఇంకా అపరిచితుడు బతికే ఉన్నాడని చెప్పి ఒక చిన్న జర్క్ ఇచ్చి మనకి ట్విస్ట్ ఇచ్చి సినిమాని ఎండ్ చేస్తాడు అపరిచితుడు సినిమా. సో ఇందులో పాటలు అన్నీ కూడా బాగుండి హరీష్ జయరాజ్ సంగీతము బాగా ఆకట్టుకునే విధంగా సాగి
మనని బాగా అంటే ఒక సపరేట్ లోకంలోకి తీసుకెళ్తాయి. సో శంకర్ మార్కు డైలాగులు అన్నీ కూడా బాగున్నాయి, అంటే మంచి రచన. ఆ తర్వాత ఇందులో బండల మీద రజనీకాంత్, ఎంజీఆర్, ఆ తర్వాత కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళ ప్రముఖ తమిళ హీరోలు. జిమ్ 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 అనే పాట ఉంటుంది. తన్నా నానే నన్నా నాని 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 అనే సాంగు. ఆ తర్వాత కుమారి అని ఒక పాట. ఆ తర్వాత నీకు నాకు నోకి అనే పాట. ఇవన్నీ కూడా సాంగ్స్ మనల్ని ఆకట్టుకునే విధంగా సాగేటువంటి పాటలు. తర్వాత రేమో 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 పాట. అన్ని పాటలు కూడా ఆకట్టుకునే విధంగా డ్యాన్సులతో సహా విక్రమ్ నటనలో అద్భుతంగా మెప్పించాడు. సో అతను ఇంకా ఈ సినిమా తర్వాత చాలా పెద్ద సూపర్ స్టార్ అవుతారని అందరూ ఊహించారు. ఈ కాంబినేషన్లో మళ్ళీ ఐ సినిమా వచ్చి అటర్ ఫ్లాప్ అయింది. శంకర్ దానికి ఎంతో కష్టపడ్డాడు. ఫిజికల్గా అతను బాడీ బిల్డ్ చేశాడు, బాడీని తక్కువ చేసుకున్నాడు. ఎంతో కష్టపడ్డా కూడా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఆ తర్వాత విక్రమ్కి మళ్ళీ పొన్నియిన్ సెల్వన్ తప్ప మధ్యలో ఒక్క విజయం కూడా దొరకలేదు ఆయనకి. పొన్నియిన్ సెల్వన్ మాత్రం తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. సో అలా విక్రమ్ మంచి నటుడుగా మాత్రం ఈ సినిమాతో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. ఇంకా ఈ పాత్రని ఇంకెవ్వరు చేయలేరు అనే టైప్లో చేయడం జరిగింది. ఇది హిందీలో కూడా డబ్ చేయడం జరిగింది, తమిళ్ నుంచి తెలుగుకు డబ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సూపర్ హిట్గా నిలిచింది సినిమా. సో శంకర్ కీర్తి కిరీటంలో మరొక కలికితురాయిగా ఈ సినిమా నిలబడింది. సో అనియన్ సినిమాకి నేను ఇస్తున్నటువంటి, అంటే అనియన్ అంటే మనకు అపరిచితుడు తమిళ్ వర్షన్ పేరు అనియన్. నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4.25/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.